పశ్చిమాసియాలో ఘర్షణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధర పెరుగుతుందని ఆశించిన అంచనాలకు భిన్నంగా భారీగా పడిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,500 దిగువకు పడిపోయింది. 1983 తర్వాత ఒక వారంలో పసిడి ధర ఈ స్థాయిలో పతనం అవడం ఇదే ఫస్ట్ టైం. కమోడిటీ ఎక్స్చేంజ్ గోల్డ్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం ఒక దశలో 2.47% మేర పతనమై $4,492 వద్ద ట్రేడ్ అయింది. ఔన్స్ వెండి 5% కిందకు పడి $70 దిగువకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర $1,48,750 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర $1,36,000కు అటు ఇటుగా ఉంది. కొన్ని నెలల క్రితం ఫ్యూచర్స్లో వెండి జీవనకాల గరిష్టాలకు చేరి $119లకు పలికింది. దేశీయ మార్కెట్లో వెండి ధర $2,30,500 పలుకుతోంది. అంటే ఈ వారం 6 రోజుల్లో $33,500 వెండి ధర తగ్గినట్లయింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిణామాలతో ఈ రెండు ఆర్నమెంట్స్ రేట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. దాంతో రేట్లు పెరిగినా మదుపర్లు అందులో పెట్టుబడులు కొనసాగించలేక తమ వాటాలను ఉపసంహరించుకుంటున్నారు. 1979-1980 మధ్యలో బంగారం ధర భారీగా పెరిగింది. ఒక ఔన్స్ ధర $850 పైకి చేరింది. అప్పుడు కూడా ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అది ప్రచ్ఛన్న యుద్ధ సమయం. అంటే అమెరికా, యుఎస్ఎస్ఆర్ వంటి రెండు శక్తివంతమైన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ అనిశ్చితితో అప్పటి వరకు కొన్నాళ్ల పాటు పరుగులు పెట్టిన పుత్తడి బుడగ 1983లో పగిలిపోయింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకోవడం షాక్ ఇచ్చింది. అమెరికా డాలర్ను బలోపేతం చేసే చర్యగా దాన్ని భావించారు. దాంతో ఔన్స్ పుత్తడి ధర 15-20% మేర పడిపోయి $400 దిగువకు చేరింది. ప్రస్తుత ఘర్షణల వల్ల బారెల్ ముడి చమురు దాదాపు $40 వరకు పెరిగినా బంగారం ధర మాత్రం పెరగకపోగా మరింత తగ్గుతోంది. డాలర్కు గిరాకీ పెరగటం వల్ల పెట్టుబడులు అటు మళ్లడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. బారెల్ చమురు ధర $200లకు చేరితే మాత్రం బంగారం ప్రస్తుత స్థాయిల నుంచి 15-20% మేర పెరిగి ఔన్స్ $5,400-6,000 పలకొచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి ఔన్స్ ధర ప్రస్తుతం $76 వద్ద ఉన్నా ఇది $110-130లకు చేరొచ్చని ట్రెండ్స్ అంచనా వేస్తున్నాయి.